హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. నిన్న ఒక ఉదాహరణని చెప్పుకుంటున్నాము. అంటే ఎంత నిగూఢంగా ఉంటాయి విషయాలు. ఒక విషయాన్ని మనము విన్నప్పుడు ఇది చాలా అసందర్భంగా ఉంది, ఇది సాధ్యమవుతుందా అని అనిపిస్తుంది. కానీ అది సాధ్యమే. దాని ద్వారా సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు, మనం ఎట్లాగా ప్రవర్తించాలో వాటికి సంబంధించిన విషయాలు వాటి ద్వారా చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల మనం దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్న అర్థం ఏంటి అన్నదే మనము చూడాలి, పైన అర్థం కాకుండా. నిన్న ఆ ఉదాహరణ పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాడు యేసుక్రీస్తు. యెరూషలేముకి వచ్చాడు. అక్కడ దగ్గరలో ఉన్న బేతనిలోకి బస చేశాడు. మరలా ఉదయం ముందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా, అంటే యెరూషలేంకి, ఆయన ఆకలి కొనెను. అప్పుడు తోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకునేది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయున్నప్పుడు
వేటిని అడుగుదురో అవి దొరకునవని నమ్మినడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్తున్నారు. అంటే వీళ్ళలో నమ్మకం కలిగించడం కోసం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈయన మాట తప్పనిసరిగా జరుగుతుంది. అదెంత అద్భుతమైనటువంటి విషయము, మహిమ. అంటే అసలు ఎక్కడ ఏమీ జరగని, సామాన్యంగా జరగని విషయం ఈయన నోటి మాటతో అది జరుగుతున్నది. అంజూరపు చెట్టు కాపు కాయకుండా ఉండుదువుగాక అనేటప్పటికల్లా ఎండిపోయింది అది. అంతేకాకుండా పెద్ద పర్వతం ఇది వెళ్ళి అది ఎత్తబడి సముద్రంలో పడుదువుగాక అంటే సముద్రంలో పడిపోతుంది. ఇది ఎట్లాగైతే నా మాట సాధ్యమవుతుందో, నా మాట ఒక శిలా శాసనం లాగా, నా మాటే శాసనం. మనకు బాహుబలి సినిమాలో డైలాగ్ లాగా, నా మాటే శాసనం. ఇట్లా తన నోటి నుంచి వచ్చిన మాట ప్రకారం అక్కడ జరిగి తీరుతుంది అన్నది వీళ్ళకి రుజువుగా చూపించాడు. అంటే ఈయన మీద నమ్మకంతో ఈయన్ని మనం ఏదైనా అడిగినప్పుడు అది తప్పనిసరిగా మనకి లభిస్తుంది. అది మనకి తప్పనిసరిగా జరిగి తీరుతుంది అన్న దానికి ఉదాహరణగా అది చెప్పి ఉండొచ్చు. సరే, దీంట్లో దాన్ని వివరిస్తూ వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. జాఫ్రీ హాడ్సన్ బుక్ లో an illustration. The story of cursing of the fig tree, అంజూరపు చెట్టుని చెప్పించాడు కదా, నువ్వు కాపు కాయకుండా ఉండుదువుగాక, may here be taken as an example of an account of somewhat unlikely events, which when interpreted as an allegory, ఒక అసాధ్యమైనటువంటిది, అట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నది ఏదైతే ఉందో దాన్నే when interpreted as an allegory, becomes not only acceptable but a source of illumination. దాన్నే మనము దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్న విషయం ఏంటి, అది ఉదాహరణగా ఎందుకు మనకి చూపించాడు యేసుక్రీస్తు అన్నది కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే మనలో ఆ విశ్వాసం పెంచడానికి అది చూపించాడు ఆ మహిమని అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి దాన్ని మనము అంతకుముందు దాన్ని అంగీకరించలేదు. మనం ఏంటి ఇట్లాగా చేశారు, ఇలాగా అని, ఇలా జరుగుతుందా అని గాని అట్లాగా అనుకున్నాము. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది మనలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచడానికి చేసినటువంటి క్రియ. అది ఒక మహిమని చూపించి ఆ మహిమ ద్వారా ఆయన యందు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఆయన్ని విశ్వసించిన ఎడల అది తప్పకుండా మనకు కావాల్సింది జరుగుతుంది అన్నది తెలియడం కోసం మనకి ఆ విధంగా చేశాడు ఆయన అని తెలుస్తుంది మనకి. ఏ సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్, అట్లాగే వెలుగుగా ప్రకాశింపచేయటం మనలో. It seems un-Christ-like to curse the fig tree, and still more so when we realize that the act was performed in the very early spring before the Passover. Passover అంటే అదొక మనకు హోలీ పండగ లాంటిది.
వసంత మాసం అప్పుడు హోలీ పండగ చేస్తుంటాము. అట్లాగా కొన్ని పండుగలు చేస్తుంటాం కదా! అటువంటి పండగకి సంబంధించింది పాస్ ఓవర్ అన్నది. పాస్ ఓవర్. An annual feast of Jesus to commemorate exodus of the Israelites from captivity in Egypt. అంటే ఈజిప్ట్ లో వీళ్ళని చెరపట్టి ఉంచారు ఇజ్రాయేలీయులు. వాళ్ళని ఆ చెర నుంచి విడిపించిన సందర్భం అన్నమాట అది. అది ప్రతి సంవత్సరము దాన్నే పాస్ ఓవర్ అన్నట్టుగా ఒక ఫంక్షన్, ఒక ఉత్సవంగా చేసుకుంటున్నారు వీళ్ళు. ఆ ఉత్సవానికి ఇవి కాయలు కాస్తాయి. ఏది ఈ అంజూరపు చెట్టు నిండా కాయలు కాస్తుంటాయి అప్పటికి. వీళ్ళ యొక్క ఉత్సవం చేసుకోవడానికి, ఆ కాయలు కాయడానికి సరిపోను అది ఆ కాలానికి సరిపోయేటట్టుగా అది ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ ఏం జరిగింది, పాస్ ఓవర్ కన్నా ముందే, బిఫోర్ ది పాస్ ఓవర్, ఇంకా స్ప్రింగ్ పూర్తిగా ప్రవేశించలేదు, వసంత మాసం ఇంకా ప్రవేశించలేదు. అంటే దీనికి తరుణం రాలేదు కాయటానికి, అంటే పూత రావడానికి కానీ, అంజూరపు చెట్టు పూత పూసి కాయలు కాయడానికి కావలసిన సమయం ఆసన్నం కావాల. అందుకని అక్కడ ఉత్త ఆకులు ఉన్నాయి, ఇంకేం లేవు. మరి అది సహజమే కదా దానికి. కానీ ఈయనకి ఆ సమయాన్ని ఆకలేసింది కాబట్టి, నాకు అక్కడ కాయలు కనిపించలేదు కాబట్టి, కాయలు నాకు ఇవ్వలేదు కాబట్టి ఈయన కోపంతో శపించినట్టుగా మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది, ఈ సంఘటన ద్వారా. కానీ దాంట్లో ఉన్న నిగూఢంగా దాగి ఉన్న విషయం ఏంటో అప్పుడు కానీ మనకి ఇది ఎందుకు అట్లాగా చేశాడు ఆయన అనేది తెలుస్తుంది మనకి. The tree would not be likely to have had any fix upon it as such a time. మరి ఆ సమయం కాని కాలంలో నీకు మరి కాయలు ఎలాగా కాస్తాయి, కాయవు కదా. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది, ఒక సమయం, ఒక ఋతువు. ఆ సమయం వచ్చినప్పుడు అక్కడ పూత పూసి కాయలు కాస్తాయి, పూత వచ్చి కాయలు ఉంటాయి. మరి ఇది కాయలు కాయని టైం అయితే, కాయలు కాయని సమయం అది. ఫర్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ సీజన్, అది సీజన్ కాదు. మరి thus the story could be regarded as a self-contradictory. మరి అది అన్యాయంగా ఆయన శపించాడని అనిపిస్తుంది కదా మనకి. మనం మామూలుగా చూస్తే ఈ సంఘటనని, ఇట్లాగా దారిలో వెళ్తున్నారు, ఈయనకి ఆకలి వేసింది, ఆకలి వేస్తే అంజూరపు చెట్టుకేసి చూశాడు, ఒక కాయ ఉంటే తిందామని, కాయలేమి లేవు, తాకులు ఉన్నాయి. దాంతో ఈయన కోపం వచ్చింది, ఆ చెట్టుని శపించాడు, నువ్వు కాపు కాయకుండా ఉండదు కాక అని. అది వెంటనే ఎండిపోయింది. చాలా అన్యాయంగా కూడా అనిపిస్తుంది మనకి. అట్లాగుంటాయి మొత్తం బైబిల్ అంతా, ఏ పురాణాలు తీసుకున్నా, ఏ పవిత్ర గ్రంథాలు తీసుకున్నా ఇటువంటి కథలతో నిండి ఉంటాయండి, ఇటువంటి సన్నివేశాలతో. ఒకదానికొకటి విరుద్ధంగా, సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. ఇంకా అక్కడికే చాలా వ్యతిరేకంగా కనిపిస్తుంది మనకి, చాలా అన్యాయంగా అనిపిస్తుంది మనకు. ఏంటి ఇట్లాగా క్రీస్తు ప్రేమమూర్తి అయిన, త్యాగమూర్తి, ప్రేమ త్యాగము నిండు రూపమైన అటువంటి ఆయన చెట్టుని శపించడం ఏంటి, చెట్టు ఎండిపోవటం ఏంటి కోపం. పోనీ అది సీజన్లో కాపు కాసే టైంలో, ఆ కాయలు కాసే టైంలో కాయలు కాయకుండా ఉంటే పోనీ అనుకోవచ్చు, ఏంటి కాయలు కాసే టైంలో కాయలు ఎందుకు కాయలేదని చెప్పి దాన్ని కోపడచ్చు మనం. మరి కాదు, సమయం కాదు, అది సీజన్ కాదు, కాపు కాసే సమయం కాదు అది. కాపు కాసే సమయం కాదు కాబట్టి అక్కడ ఆకులు మాత్రమే ఉన్నాయి, కాయలు లేవు. ఇట్లాగా మనకి చాలా విరుద్ధంగా
చాలా అన్యాయంగా మనకి కనిపించింది. ఈ సన్నివేశం కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా గాని. ప్రత్యేకంగా అటువంటి త్యాగమూర్తి, అటువంటి ప్రేమమూర్తి, మొత్తం సమస్త మానవాళి యొక్క భారాన్ని మోస్తాను అన్నాయన, మరి దీని భారం కూడా మోయాలి కదా! దాని భారం మోయాల్సింది పోయి దాన్ని శపించాడు అని మనకి, ఏంట్రా ఇట్లాగా అయిపోయిందేంటి? ఏంటి ఇట్లాగా అని మనకి ఎవరికైనా అనిపిస్తుంది. ఈవెన్ అబ్సర్డ్. చాలా అర్థం లేకుండా విపరీతమైనటువంటి విషయంగా, అబద్ధమేమో ఇది. ఇట్లా జరుగుండదు. ఊరికే వీళ్ళేదో రాసుంటారు అంతే తప్ప, వాస్తవంగా జరుగుండదేమో ఇది. ఆయన ఏంటి? క్రీస్తు ఏంటి? ఆయన శపించడం ఏమిటి? ఆయన చెట్టు ఎండిపోవటం ఏమిటి? అని అనిపిస్తుంది మనకి. ఇన్ దట్ వెరీ అబ్సర్డిటీ, అటువంటి అసంగతమైనటువంటి, విపరీతమైన, అర్థం లేని, కేవలం అబద్ధమైనటువంటి ఆ సన్నివేశంలో, హౌఎవర్, ఈజ్ సెడ్ టు బి బోత్ ఏ క్లూ టు ద మీనింగ్ అండ్ అన్ ఎంకరేజ్మెంట్ టు లుక్ ఫర్ ద విజడమ్ కన్సీల్డ్ విత్ ఇన్ ద సపోజ్డ్ నేరేటివ్ ఆఫ్ ఈవెంట్స్. అంటే దాంట్లోనే ఒక తాళం చెవి పెట్టారు మనకి, ఒక క్లూ, అంటే ఆ మర్మం, కిటుకు. అది గనక తెలిస్తే మనకి మొత్తం దర్శనమిస్తుంది. తలుపు తీస్తే మొత్తం లోపల ఉన్నటువంటి ఆ మనకి ఆ సంపద అంతా, లోపల ఉన్నటువంటి నిధి నిక్షేపం అంతా మనదే అన్నట్టుగా, అక్కడ ఒక క్లూ మనం తెలుసుకోవాలి. అంటే ఆ క్లూని పట్టుకుంటే ఎటువంటి కేసు అయినా కానీ అది అద్భుతంగా దాన్ని పరిశోధించవచ్చు. పరిశోధించి ఎవరు దానికి కారకులు అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ క్లూ దీంట్లో ఉంది. ఈ సన్నివేశంలో ఇట్లాగా అబ్జర్వ్డ్ గా ఉన్నటువంటి, అసంగతంగా, అబద్ధంగా ఉన్నటువంటి ఈ సన్నివేశంలోనే మనం ఆ క్లూ ఉంది. ఆ క్లూని వెతకాలి మనం. ఆ క్లూ, ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఆ కిటుకుని మనం తెలుసుకోవాలి. అది ఎక్కడుందో ఆ జాడ పట్టుకోవాలి ఈ సన్నివేశంలోనే. ఇంకా బయట ఎక్కడ దొరకదు మనకి. ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంటే ఆయన ఏమన్నాడు, అక్కడ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏమిటి, అక్కడ ఉన్న ఆ చెట్టు యొక్క వివరం ఏమిటి, ఈయన ఆ చెట్టునేమి అడిగాడు, ఆ చెట్టు ఏమి ఇవ్వలేకపోయింది, దానికి ప్రతిగా ఈయన కోపంతో ఎందుకు శపించాడు, మనకి తెలియాలి అంటే ఆ మర్మము, కిటుకు అక్కడే ఉంది. దాంట్లో జాగ్రత్తగా మనము ఆ క్లూని పట్టుకోవాలి. సో ద మీనింగ్ అండ్ అన్ ఎంకరేజ్మెంట్ టు లుక్ ఫర్ ద విజడమ్ కన్సీల్డ్. ఆ జ్ఞానము దాంట్లోనే దాగి ఉన్నది. ఆ దైవము, విజడమ్ అంటే దైవము, దైవము దాంట్లోనే దాగి ఉన్నది. దైవానికి సంబంధించిన విషయం ఇక్కడ ఉంది. విత్ ఇన్ ద సపోజ్డ్ నేరేటివ్ ఆఫ్ ఈవెంట్స్. అండ్ అన్ ఎంకరేజ్మెంట్ టు లుక్ ఫర్ ద విజడమ్. మనం ఈజిప్షియన్ల యొక్క ఇది ఎలాగా మనం చెప్పుకున్నాము, వాళ్ళ యొక్క అవుట్లుక్ ఏమిటి, వాళ్ళ టు లుక్ ఫర్ ద లైట్, టు సీ ద లైట్, టు ఫాలో ద లైట్. అట్లాగా ఇక్కడ మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, ఎంకరేజ్మెంట్ టు లుక్ ఫర్ ద విజడమ్. ఈ సన్నివేశంలోనే, ఈ చిన్న వృత్తాంతంలోనే, చిన్న కథలాగా చెప్పినటువంటి ఈ వృత్తాంతంలోనే మనము దానికి సంబంధించినటువంటి కిటుకు మర్మాన్ని తెలుసుకోవాలి అని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మనకి పురాణాలు గాని, ఉపనిషత్తులు గాని, వేదము గాని, మిగతా అన్ని జాతుల సంబంధించిన పవిత్ర గ్రంథాలు గాని, ఏవైనా గాని ఈ పద్ధతిలోనే ఉంటాయి.
కాబట్టి ఇటువంటి వాటిని ఈ పద్ధతిలో మనం ఎలాగా చదువుకోవాలంటే ఇది ఇలాగా ఆ మీనింగ్, ఎలవేటెడ్ మీనింగ్ దాంట్లో ఉంటుంది. సబ్లైమ్ మిస్టరీ దాంట్లో ఉంటుంది. అట్లాగే విజడం దాంట్లో దాగి ఉంటుంది. ఆ క్లూ ఏంటో తెలుసుకుని, ఆ కిటుకు, ఆ మర్మాన్ని తెలుసుకుని, దాంట్లో ఉన్న ఆ వెలుగుని మనము దర్శించాలి. అంతేగాని ఇది చాలా అసంబద్ధంగా, చాలా అబద్ధంగా ఉందిది. ఆయనేంటి ఇలాగ చేయడం ఏంటి అని మనకి చాలా విరుద్ధంగా గూడా ఉంది. ఇది జరగదు ఇది. ఏదో ఊరికే మనకి చెప్పడానికి అలాగ జేశారు గానీ, ఆయన చేసుండడు ఇట్లాగా అన్నట్టుగా మనకి భావన ఉంది. కానీ ఈ కథలో నుండే అసలైన విషయం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా అన్ని రకాల కథల నుంచి గూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Indeed, as is so often the case, indeed, as is so often the case, the world's allegories are less records of events in time and place than enunciations of eternal and universal laws. అందువల్ల ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పినప్పుడు అది అప్పటికి ఆ కాలానికి అది జరిగినప్పుడు దానికి ఆ జరిగిన ఆ వ్యక్తుల మధ్యన వరకు వాళ్ళ వరకే పరిమితం అది. మిగతా వాళ్ళకి సంబంధం లేదు. ఇట్లా ఎన్ని జరగలేదు. ఎన్నెన్ని సంఘటనలు జరగలేదు. కోటాను కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి జరుగుతూ ఉన్నది. ఇన్ని కోట్ల సంవత్సరాల్లో కోటాను కోట్ల వ్యక్తులు వస్తున్నారు, పోతున్నారు. అందరి మధ్యన ఎన్నెన్నో జరిగినాయి. అవన్నీ మనము గుర్తుపెట్టుకోలేం గదా! అవన్నీ మనము వాటి గురించి మనము మాట్లాడుకోలేం గదా! కానీ ఇక్కడ ఇస్తున్నట్టు కథలు, ఈ పవిత్ర గ్రంథాల్లో ఇచ్చినటువంటి సన్నివేశాలు, ఈ ఇతివృత్తము, ఈ కథ, ఇటువంటి కథలు ఇవేంటి మొత్తం సృష్టికి సంబంధించిన కథలుగా ఇప్పటికీ పనికొచ్చేటట్టుగా ఏ కాలంలోనైనా, ఏ మానవాళి అయినా, ఎటువంటి మూల జాతికి సంబంధించిన వాళ్ళైనా, ఎందుకంటే మొదటి మూల జాతి నుంచి ఏడో మూల జాతి దాకా ఉన్నాయి మనకి. ఏడో మూల జాతి అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి, బాగా వికాసము చెందినటువంటి మానవాళితో కూడుకున్నది ఏడో మూల జాతి. ఏడో మూల జాతికి ఇది పనికొస్తుంది. ఇదే కథ. మొదటి మూల జాతికి ఇదే కథ పనికొస్తుంది. ఎందుకంటే ఇక్కడేంటి కథలు ఇచ్చింది? దాగి ఉన్న దైవాన్ని మనము, ఆ దాగి ఉన్న వెలుగుని మనము దర్శించటానికి, ఆ వెలుగుని మనము అనుభూతి చెందటం కోసం ఇచ్చిన కథలివి. ఆయనేమో వేరే వేరేగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అసలు దాని దగ్గరికి సమీపానికి వెళ్ళటానికే మనకి చాలా ఇబ్బంది అన్నట్టుగా అనిపిస్తోంది. ఇవేం కథలండి. ఛీ! తీసేయండి, తీసేయండి అన్నట్టుగా మనకనిపిస్తుంది. చాలా అసంబద్ధంగా ఉన్నాయి. ఒకదానికొకటి విరుద్ధంగా ఉంది. సెల్ఫ్ కాంట్రాడిక్టరీ. అన్ని అబద్ధాలుగా ఉన్నాయి. తీసేయండి. ఉన్న వీటిల్లోనే ఎందుకిచ్చారు ఇది? సర్వకాలాలకి పనికొచ్చేటట్టుగా. ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా, సర్వకాల సర్వావస్థలయందు ఈ కథల ద్వారా మనము ఆ దైవాన్ని దర్శించడానికి, ఆ వెలుగుని దర్శించడానికి ఉపయోగపడుతుంది. అట్లా ఇచ్చినవి ఈ కథలన్నీ. ఇవి ఒక ప్రాంతానికి, ఒక ప్రదేయం, ఒక కాలానికి, కొంతమంది వ్యక్తుల మధ్యన పరిమితంగా ఇచ్చిన కథలు కావివి. ఇవన్నీ సృష్టికి సంబంధించినటువంటి తత్వాలు మాట్లాడుకుంటే ఎలాగా ఉంటాయో అటువంటి కథలన్నమాట ఇవి. సృష్టికి సంబంధించినటువంటి, అమెరికా కూర్పుకి సంబంధించినటువంటి కథలివి. వీటిని మనం మామూలుగా ఎప్పుడో ఎక్కడో జరిగినయి, ఎవరి మధ్యనో జరిగినాయి. ఇంకంతే అయిపోయింది. ఇక దాంతో సంబంధం లేదు అన్నట్టుగా కాకుండా, ఈ సర్వకాల సర్వావస్థలయందు మనం ఎటువంటి వికాసం పొందినా గాని, వికాసము పొందకపోయినా, వికాసము పొందినా
చిట్ట చివరికి దీని నుంచి ఇవి చదివి దీని నుంచి మనము ఆ వెలుగుని దర్శించటము, ఆ దైవాన్ని దర్శించటము చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇచ్చారు ఇవి. ఎల్లప్పుడూ పనికొచ్చేటట్టుగా ఇవ్వబడినవి. కానీ మరి ఆ విషయం చెప్పాలంటే ఏదో ఒక సంఘటన జరగాలి. అందుకని ఆ సంఘటనలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అండ్ ప్లేస్ దాన్ ఎనౌన్సియేషన్స్ ఆఫ్ ఇటర్నల్ అండ్ యూనివర్సల్ లాస్. అంటే యూనివర్సల్ లా ఏదైతే ఉందో విశ్వానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, సృష్టికి సంబంధించి నియమ నిబంధనలు, ధర్మాలు, ఆ అమెరికా కూర్పు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు విశదం చేయటం కోసం. లేకపోతే మనకు తెలియటం ఎలా తెలుస్తుంది? తెలియదు. మనకి ఇలాగా ఈ సృష్టిలో జీవిస్తున్నాం మనము. ఈ సృష్టి గురించి మనకు ఎంత తెలుసు? సైంటిస్టులకే తెలియదు. మనకేం తెలుస్తుంది? సైంటిస్టులే కొద్ది కొద్దిగా వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా జీవితం అంతా పరిశోధనకి అంకితం చేసినటువంటి ఆ సైంటిస్టులకే 24 గంటలు దీని గురించే ఆలోచిస్తున్నటువంటి ఈ సృష్టిలో ఏముంది? ఈ చోటుల్లో ఏముంది? అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకే అంతుబట్టడం లేదు. ఇంకా మనలాంటి వాళ్ళకేం తెలుస్తుంది? మరి ఎలాగా తెలియాలి? తెలియకుండా మనం ఆ దైవాన్ని, ఈ సృష్టికి సంబంధించిన విషయాన్ని మనకు అర్థం కాదు. మనకు అర్థం కానంత వరకు ఈ సృష్టిలో మొత్తాన్ని ఆవరించినటువంటి ఆ దైవము, ఆ వెలుగుని మనము దర్శించలేము. మరి ఎలాగా ఇది? మనమేమో ఎందుకు ఇక్కడ సృష్టింపబడింది? దైవాన్ని దర్శించడం కోసం. ఆ వెలుగుని దర్శించి దైవానుభూతిలోకి వెళ్ళటం కోసం ఈ సృష్టింపబడింది. ఈ మరి అట్లాగా వెళ్ళాలి అంటే సృష్టికి సంబంధించిన అమెరికా కూర్పు మనకు తెలియాలి. మరి అది తెలియాలి అంటే ఎక్కడో చోట చెప్పాలి మనకి. మొత్తాన్ని తెలిసిన వాడు ఎవడున్నాడో వాడు చెప్తే గాని మనకి తెలియదు. వాళ్ళేం చేశారు? నేరుగా చెప్పలేదు వాళ్ళు కూడా. వాళ్ళేం చేశారు? ఇట్లా కథలుగా అందించారు. ఈ కథలు ఎలాగున్నాయి మనకి? ఒకదానికొకటి సెల్ఫ్ కాంట్రాడిక్టరీగా, ఒకదానికొకటి అసందర్భంగా, అసంబద్ధంగా, విరుద్ధంగా, చాలా అబద్ధపు మోసపూరితంగా అన్నట్టుగా, అబద్ధం అన్నట్టుగా, ఇది జరగటానికి అవకాశం లేదు అన్నట్టుగా ఉన్నాయి ఆ కథలు చూస్తే. కానీ ఆ కథల్లోనే ఏమి ఇచ్చారు? యూనివర్సల్ లాస్. ఈ సృష్టికి సంబంధించినటువంటి, ఈ విశ్వానికి సంబంధించినటువంటి, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఏ ధర్మాల ప్రకారము ఇవి నడుస్తున్నాయో, ఈ సృష్టి మొత్తము నడుస్తూ ఉన్నదో, ఈ ప్రకృతి అంతా తన పని తను చేస్తూ ఉన్నదో, ఏ ధర్మాలని ఆధారం చేసుకుని, ఏ ధర్మాలని అనుసరిస్తూ, ఏ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఉన్నదో వాటిని గురించి మనకు చెప్పడం కోసం ఈ పవిత్ర గ్రంథాల నిండా కథలు గుచ్చి ఇచ్చారు మనకు. పుంఖానుపుంఖాలుగా ఇన్ని కథలు. అయితే అన్ని కథలు ఒక్కటి కూడా మనకి కోరుకుడు పడ్డట్టుగా లేదు. మనం ఆ కాయలు ఉన్నాయి అక్కడ, బాగున్నాయి కాయలు చూడటానికి, తిందామని నోట్లో ఇలా కొరికాం, నోట్లో పెట్టుకుంటే ఏం లేదు, పచ్చి కాయలుగా ఉన్నాయి అవి. ఏమాత్రము రుచి లేదు, ఇంకా చేదులాగా అనిపించింది, ఊసేసాము. అట్లాగా ఉన్నాయి ఈ కథలన్నీ. కానీ ఈ కథల నిండా ఏమున్నాయి అంటున్నారు? ద వరల్డ్స్ అలగరీస్ ఆర్ లెస్ రికార్డ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్. అవి జరిగిన సంఘటనలని రికార్డ్ చేయటం కోసం, గ్రంథస్థం చేయటం కోసము ఇవ్వలేదు. ఆ సంఘటనలని, ఆ సన్నివేశాల్ని ఆధారం చేసుకుని, ఏ సన్నివేశాలైతే మనకి ఆ సన్నివేశాల ద్వారా మనము ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుందో ఆ సన్నివేశాలను ఎన్నుకొని వాటిని పవిత్ర గ్రంథాల నిండా ఉంచారు. అంతేగాని ఒక కాలంలో, ఒక ప్రదేశంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు తీసుకొచ్చి ఇక్కడ మనకి పవిత్ర గ్రంథాల్లో చెప్పటం జరగలేదు. ఎప్పుడో జరిగింది, ఎక్కడో జరిగింది, ఎవరి మధ్యనో జరిగింది.
అయిపోయింది అది. ఇంకా అది మనకేం ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. అట్లాగా ఎన్నెన్ని సంఘటనలు, కోటానుకోట్లు ఎన్ని గ్రంథాలు రాస్తే సరిపోతుందది? అవన్నీ మనం చదువుకోవటం ఎంత మరి అవకాశం ఉంటుందా అది? ఈ చదవటంతోనే సరిపోతుంది మన జీవితం. అట్లాగా ఇవ్వలేదు. లెస్ రికార్డ్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ దాన్ ఎనన్సియేషన్స్ ఆఫ్ ఎటర్నల్ అండ్ యూనివర్సల్ లాస్. మనం విశదం చేయటం కోసం, మనకి తెలియపరచడం కోసం, స్పష్టంగా వివరించడం కోసం ఏమిటవి? ఏంటి వివరించడానికి? ఎటర్నల్, శాశ్వతమైనటువంటి, అండ్ యూనివర్సల్ లాస్, ఆ విశ్వానికి సంబంధించినటువంటి శాశ్వత ధర్మాలు ఏవైతే ఉన్నాయో, శాశ్వత తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఏ ధర్మాల ప్రకారం ఈ సృష్టి నడుస్తుందో వాటిని వివరించడం కోసం. అయితే అట్లాగా మనము నేరుగా చెప్తే అది దాన్ని మనం అందుకోలేము. అక్కడ ఒక బాధ, అక్కడ ఒక చికాకు వస్తుంది మనకు, అక్కడ ఒక కష్టం అవుతుంది. దాన్ని అసలు పట్టించుకోండి. అందుకని ఇట్లాగా అంది అందనట్టుగా, తెలిసి తెలియనట్టుగా ఒక కథా రూపంలో ఇస్తే, ఇప్పుడు దాని గురించి ఆలోచించి దాంట్లో మర్మంగా ఆ క్లూ ఏంటో తెలుసుకుని, ఆ కిటుకేంటో తెలుసుకుని, దాన్ని దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని, అప్పుడు ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు తెలుసుకోవటం ద్వారా మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు ఇది. సరే, ప్రస్తుతానికి ఏంటంటే ఈ సన్నివేశానికి సంబంధించి ఈ వృత్తానికి హియర్ ఓమిటింగ్ డీటెయిల్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ గివెన్ లేటర్ ఇన్ దిస్ వర్క్. అంటే దీని గురించి చాలా చక్కగా వివరించారు. అయితే మా 2వ వాల్యూంలోనూ 3వ వాల్యూంలోనూ వివరించారు. అది ఆ సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా వివరించారు. ఇక్కడ ఏంటంటే ఊరికే మనకి ఈ విధంగా ఎటర్నల్ అండ్ యూనివర్సల్ లాస్, శాశ్వతమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఈ విశ్వానికి సంబంధించినటువంటి ధర్మాలు, తత్వాలు, దేని ఆధారంగా ఇదంతా నడుస్తూ ఉన్నది, ఈ విషయం మనకి వివరించడం కోసం ఈ సన్నివేశాలు ఉన్నాయి అని అది ఒక్క విషయాన్ని వివరించడానికి మనకి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి లోతుగా మనకి దాంట్లో ఉన్న లోతైన అర్థం ఏంటి, ఆయన ఎందుకు అట్లాగా, ఆయనకి తెలియదా అంజూరపు చెట్టు ఇది కాలం కాదు, ఇప్పుడు కాపు కాయదది, పూత ఉండదు, కాపు ఉండదు, కాయలు కాయవి ఇప్పుడు అని ఆయనకి తెలియదా? మొత్తాన్ని, సమస్త మానవుల భారాన్ని నేను మోస్తాను అన్న ఆయన ఈ కాపు కాయినప్పుడు అది నీకు ఎలాగ కాయలు ఇస్తుంది? ఆ మాత్రం విషయం తెలియదు ఆయనకి. ఎందుకు అట్లాగా నాకు కాయలు ఇవ్వు అన్నాడు. కాయలు లేవు ఆయన దగ్గర, ఆ అంజూరపు చెట్టు దగ్గర కాయలు లేవు. కాయలు లేవు, నేను అడిగితే కాయలు ఇవ్వలేదు కాబట్టి పో నువ్వు ఇక నీకు ఇక కాపు కాయబాక నువ్వు అనేసి శపించాడు. ఎండిపోయింది అది. ఎంత దారుణంగా ఉంది ఆ విషయం. అని దీంట్లోనే ఉన్నాయి మరి యూనివర్సల్, ఎటర్నల్ అండ్ యూనివర్సల్ లాస్. ఆ విషయం చెప్పడం కోసము ఆయన అట్లాగా చేయవలసి వచ్చింది. అట్లాగే తన చుట్టూ ఉన్న వాళ్ళలో విశ్వాసం పెంచడం కోసం, అంటే తను ఒక మాట చెప్తే, తన నోటి నుంచి ఒక వాక్కు వచ్చిందంటే అది ఎలా జరిగి తీరుతుందో, తన మహిమని కొంత వ్యక్తపరచడం కోసం, ఎందుకంటే తనని నమ్మటం కోసం. ఎందుకు తనని నమ్మటం? అందరూ పరిపూర్ణులుగా మారటం కోసం. తన వైపు తిరిగితే గాని ఆ ప్రేమ, సేవ, త్యాగము ఇటువంటి విషయాల్లోకి రారు. ఇటువంటి విషయాల్లోకి రావాలంటే తన వైపుకి తిరగాలి. తన వైపుకి తిరగాలంటే అందరిలాగా తను కూడా ఉంటే అందరిలాంటి వాడే ఈయన పెద్ద విషయం ఏముంది, ఈయన పెద్ద గొప్ప ఏముంది అనుకుంటాం. అదే ఈ చెట్టుని శపించాడు, చెట్టు ఏమైంది? ఎండిపోయింది. మనం చేస్తే అలా కావద్దు కదా. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవ్వడు చెప్పినా అట్లాగా ఎండిపోతుంది ఆ చెట్టు. ఒక్క యేసుక్రీస్తు చెప్తేనే అది చెట్టు ఎండిపోయింది.
కాబట్టి మనందరికన్నా మహిమ కలవాడినా అని వెంటనే ఆయన కేసు తిరగటం మొదలు పెడతారు. దానికోసం కూడా కొంత చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి ఆ చెట్టు త్యాగం చేసింది. మరి ఆ చెట్టు త్యాగం వల్ల మనందరిలోనూ ఆయన పట్ల నమ్మకం ఏర్పడింది, విశ్వాసం ఏర్పడింది. ఆయన పట్ల విశ్వాసం ఏర్పడడం అంటే మనలో ఆ ప్రేమ, సేవ, త్యాగము మేల్కొంటానికి. ఈ జనబాహుళ్యంలో మానవాళిలో ప్రేమ, సేవ, త్యాగము మేల్కొంటానికి ఈ చెట్టు ఏం చేయమైంది? అంజూరపు చెట్టు త్యాగం చేసింది. తను ఎండిపోయింది. మరి తను ఎండిపోతేనే కదా మనకి ఈయన మీద నమ్మకం ఏర్పడింది, విశ్వాసం ఏర్పడింది. ఇట్లా కూడా ఉంటుంది. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మనందరం కలిసి తిరుగుతున్నాం. సాధారణంగా అందరము ఒకటేగా, మనలో మించిన వాడు ఎవడు లేడు కదా. అలాగే మీరు మీలాగే ఆయనలాగే ఈయన, ఇట్లాగా మనం అందరము తిరుగుతున్నాం. వీళ్ళల్లో ఎవరైనా ఒక వాక్కు నోటి నుంచి పలకంగానే ఏదైనా జబ్బుతో వస్తారు, ఈ జబ్బు తగ్గుతుందిలేండి అంటే జబ్బు తగ్గింది. అప్పుడు అందరం అతనికే చూస్తామా లేదా? దగ్గర మహిమ ఉన్నది, దైవానుగ్రహం ఉన్నది అని చెప్పి అందరము అటు చూస్తాం. అట్లాగా ఈ మహిమ చూపించాడు అనమాట ఈయన నమ్మకం కోసం. ఓకే, మిగతా విషయాలు రేపు చెప్తున్నాం. వాసుదేవ. హల్లెలూయా.